హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్. సో ఇదొచ్చేసి నేను బుధవారం రోజు సరుకులు తెచ్చుకుందామని చెప్పేసి ఈవినింగ్ రాగానే ఇంకా సరుకులు తెచ్చుకోవడానికైతే వెళ్ళి సరుకులు తెచ్చుకున్నానండి. సో ఇదంతా నా గ్రాసరీ యూనిట్ అనమాట. సో ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇల్లు క్లీన్ అయిన తర్వాత నా గ్రాసరీ ఏవైతే ఉంటాయో అవి తెచ్చిపెట్టుకుంటాను. తద్వారా పండగలకి సో కలుపుకోవడం అనేది ఏమీ ఉండదనమాట. దానికి తోడు ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఉంచేసుకొని ఏవైతే కంప్లీట్‌గా అయిపోయాయో వాటిని తెచ్చుకుంటా అనమాట. నాకు ఎస్పెషల్లీ తినడానికి చాలా తక్కువ అవుతాయండి గ్రాసరీస్. లైక్ షుగరు, టీ పొడి అండ్ తర్వాత ఎండుమిర్చి, 1 కిలో మినప్పప్పు, జీలకర్ర ఎస్పెషల్లీ ఎక్కువగా వాడుతూ ఉంటా. అండ్ క్లీనింగ్ పర్పసే ఎక్కువ ఉంటాయి నా దగ్గర. అండ్ హ్యాండ్ వాష్ కానీ, తర్వాత డిష్ వాషర్ లిక్విడ్స్ కానీ, సోప్స్ కానీ అండ్ బాత్రూమ్ క్లీనర్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో నా గ్రాసరీస్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. అండ్ లాంగ్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు ఒక క్వైరీ రావచ్చు. సో ఏంటి అంటే నా గ్రాసరీస్ ఎంత ఉంటాయి మీరు గెస్ చేసి చెప్పండి. అండ్ ఎంత ఉంటాయి ఏంటిది అనేది నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏది ఎంత అయింది, వాట్ ఈస్ వాట్ అనేది. సో అదనమాట. ఇటుపక్క ఉన్నాయన్నీ చెప్పేసి నేను తినడానికి మాకు యూజ్ అయ్యాయి. అటుపక్క ఉన్నాయన్నీ క్లీనింగ్ పర్పస్ అనమాట. దిస్ ఈజ్ ద గ్రాసరీ యూనిట్ అనమాట మాకు. సో ఇదంతా నాకు ఎన్ని నెలలు వస్తుంది ఏంటిది అనేది కూడా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.